హే గాయ్స్ వాట్స్ అప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీకెండ్ ఫ్రైడే. సో నేను పొద్దున్న లేవగానే ఓకే లెట్ స్టార్ట్ వ్లాగింగ్ టుడే అని అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య అసలు పోస్ట్ చేయట్లేను రెగ్యులర్గా. నేను ఎప్పుడు అనుకుంటా వీక్లీ అట్లీస్ట్ 2-3 వీడియోస్ పెట్టాలని చెప్పేసి, బట్ అది అవ్వట్లేదు. చాలా వర్క్ అయిపోతుంది అండ్ నాకు ఆఫీస్ ట్రావెలింగ్ వర్క్ అంతా చాలా బర్డెన్ అయిపోతుంది. అండ్ అందులోనే వర్కౌట్లు చేసుకోవాలి, వాకింగ్ 10,000 స్టెప్స్, ఇవన్నీ అయ్యేసరికి నాకు చాలా తక్కువ టైం దొరుకుతుంది పోస్ట్ చేయాలన్నా రికార్డ్ చేయాలన్నా. సో దట్స్ ఇట్, అదే రీజన్. అండ్ ఈరోజు ఎట్లాగో నాకు హాలిడే కాబట్టి ఓకే లెట్ స్టార్ట్ వ్లాగింగ్ టుడే అని అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను, మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను, సన్ స్క్రీన్ పెట్టుకున్నాను, లిప్ బామ్ పెట్టుకున్నాను, కొంచెం ఐలైనర్ పెట్టుకున్నాను అండ్ బ్లాక్ కాఫీ తాగేసిన. అండ్ ఐమ్ ఆల్ సెట్ టు స్టార్ట్ మై వర్కౌట్. ఈరోజు లెగ్ డే. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే లెగ్ డే ఇస్ మై ఫేవరెట్. అండ్ యా దట్స్ ఇట్. ఈరోజు ప్లాన్స్ ఏం లేవు ఎక్కువ. సో ఫస్ట్ వర్కౌట్ చేసి హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి అండ్ తర్వాత రెడీయానికి వీలైతే స్నానం చేయాలి. నెక్స్ట్ గ్రాసరీస్ కొనుక్కోవాలి అండ్ కొన్ని మీషోలో ఇయర్ రింగ్స్ తీసుకుని అవి కూడా మీకు చూపిస్తాను. సో యా దట్స్ ఆల్ ఐ హ్యావ్ టుడే. ఆఫ్టర్ 2 hours వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ చికెన్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే టొమాటోస్, ఆనియన్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. చికెన్లో కారం, ఉప్పు, కొంచెం పసుపు, గరం మసాలా, కర్డ్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. అండ్ ఈ చికెన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా మమ్మీ కూడా చాలా బాగా నచ్చింది. నేను ఇంతే ఆయిల్ వేస్తాను, చాలా కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆనియన్స్ వేసేసి మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అండ్ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టొమాటో యాడ్ చేస్తామన్నమాట. టొమాటో యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని కాసేపు అలా పెట్టుకొని ఇందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. నాకు చికెన్ అంటే పిచ్చి, ఎన్ని రోజు తినమన్నా తింటాను. సో అట్లీస్ట్ 1 meal చికెన్, నాన్ వెజ్ ఏదైనా ఉండాలన్నమాట. అండ్ ఇందులోకి కొంచెంసేపు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్నాక కలుపుకొని వాటర్ వేసుకున్నాను. అండ్ ఇందులోకి కొంచెం కారం, ఉప్పు, ఇది మ్యాగీ మసాలా అనమాట, చాలా బాగుంటుంది దాంతో టేస్ట్. ఒక వీడియోలో చూసిన ఒక ఫిట్నెస్ ఫ్రీక్ చెప్పారు. అండ్ దాని తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10-15 minutes కుక్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుండే గైస్, చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఒక 10-15 minutes తర్వాత నేనైతే మళ్ళీ ఓపెన్ చేసి లెమన్, కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు మళ్ళీ కుక్ చేసిన. అండ్ తర్వాత పెట్టేసుకొని తినేసిన. కార్బ్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ సూపర్ ఉండే. ఐ లవ్డ్ ఇట్. చాలా అంటే చాలా బాగుండే. మా మమ్మీ కూడా చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది, ఇట్లా వేసినావు అని అడుగుతుంది. మా మమ్మీ నన్ను అడుగుతుందంటే తోపేరో అని అనుకున్నా. సో ఐ రియలీ లవ్ మై లంచ్ టుడే. అండ్ తర్వాత లెమన్ వాటర్ తాగుతున్నాను బికాజ్ చాలా ఎండగా ఉండే. సో నేను రీసెంట్గా ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసిన. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది, మొత్తం ఇక్కడ వరకు వేసినాను. మా డాడీ రోజు పెట్టుకుంటాడు మంచిగా. ఇట్స్ వెరీ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్. నేను ఒకసారి ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఒకవేళ మళ్ళీ తయారు చేస్తే చెప్తాను. వెరీ పవర్ఫుల్. ఇందులో నేను అన్ని రకరకాలైన పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వేసి చేసినాను. సో ఇది పెట్టుకొని ఒక 1/2 hour ఉండి తలస్నానం చేయాలి. బాపమ్మ మస్తు చేసేది. మా ఫ్యామిలీలో అందరు మా బాపమ్మతో ఆయిల్ పెట్టించుకుంటుండే బికాస్ షీఈస్ ద బెస్ట్ ఆయిల్ పెట్టడంలో. ఐస్ పెట్టేసుకున్నా. ఒక 1/2 hour ఆగి తలస్నానం చేసినాక కలుస్తాం. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ వెళ్ళాలి. నేను మమ్మీ వెళ్దామని అనుకుంటున్నాం. సో మా అమ్మ వస్తుందో రాదో తెలియదు, బట్ నేనైతే రెడీ అయి కూర్చున్నా మంచిగా. అండ్ దిస్ ఈస్ హౌ మై హెయిర్ లుక్స్ లైక్ తలస్నానం చేసినాక. సో నేను స్నానం చేసిన తర్వాత బ్లో డ్రై చేసినాను. సో బ్లో డ్రై చేసే ముందు ఐ అప్లై దిస్ సీరమ్. ఇది లారియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరమ్. బాగుంటుంది. జస్ట్ 2 pumps ఇట్లా పంప్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. చాలా బాగుంటుంది. అండ్ యా ఇప్పుడు నేను కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి. సో అవి పేపర్లో రాసుకుంటా సో దట్ ఐ డోంట్ మిస్ ఇట్. రాసేసుకొని వెళ్ళడమే. సో యా లెట్స్ గో.
స్మెల్ వస్తున్నట్టుంది మరి. సేమ్ ఫేస్ అట్లే ఉంది. వద్దురా. ఎన్ని ఇయర్స్? 1 year. 1 year. నేమ్ ఏంటంటే అరవదు అంత ఫ్రెండ్లీ. పిల్లలను బాహుబలి టెడ్డీ. బాగుంది తండ్రి బాగుంది. అయ్యో అయ్యో అయ్యో. చిన్నప్పుడేమో డ్రెస్సులు కొనుక్కుంటే ఫుల్ హ్యాపీనెస్ వస్తుందని అనుకుంటుండే, కానీ నేను కొంచెం పెద్దగా అయినా కదా ఇప్పుడు, కొంచెం చాలా పెద్దగా. సో పెద్దగా అయిన తర్వాత ఏంటంటే ఇంట్లో వస్తువులు తీసుకుంటే ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. అంటే గ్రాసరీస్ కానీ ఇంట్లోకి ఏమైనా ఫర్నిచర్ చిన్న చిన్నవి అట్లా తీసుకున్నా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో అట్లనే అనమాట ఇప్పుడు కూడా మంచిగా గ్రాసరీస్ తీసుకున్నాము, కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాను. అట్లా నార్మల్గా ఇట్లా సెగ్రిగేట్ చేసి పెడుతున్నా. అంటే ఎడ్గా నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు మంచిగా చేస్తుందా లేదా అని చెప్పేసి. సో మంచిగా చేసిన అనుకుంటా. సో యా, అండ్ మా మమ్మీ ఏమో పక్కన కూర్చొని మంచిగా ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అక్క చెల్లెలతోని. జల్దీ డిన్నర్ చేసేసుకున్న తర్వాత 10K స్టెప్స్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను బాల్కనీలోనే చేస్తాను 10K. అటు ఇటు తిరుగుతూనే ఉంటారు 2 గంటలు. అట్లా తిరిగిన తర్వాత 10K అయిపోతుంది. అండ్ తర్వాత ఇక్కడైతే నేను టెడ్గాన్తో ఆడుకుంటున్నాను మంచిగా. అండ్ తర్వాత ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవన్నీ ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను. సో ఐఎమ్ నాట్ గోనా మెన్షన్ అగైన్ అండ్ అగైన్. I really loved it. Oh my god, ఎడ్డిగాడు భయపడ్డాడు. ఇట్లా రా బంగారం, ఇట్లా ఇక్కడ కూర్చో. 1 second guys. నేను మీకు ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినాను మీషోలో కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా అని చెప్పేసి చూపిస్తా అని చెప్పినా కదా. సో అవే చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇవి మీషో యాప్లో తీసుకున్నా, చాలా అంటే చాలా అఫోర్డబుల్గా ఉండే. ఫస్ట్ టైం మీషోలో ఇయర్ రింగ్స్ తీసుకోవడం, అవి కూడా పార్టీ వేర్వి. చాలా బాగుండే. నేను ఏదో ప్రమోట్ చేసినట్టు చెప్తున్నా, బట్ నేనే కొనుక్కున్నా. సి మంచి ఇట్లా ఏదైనా ఫంక్షన్స్కి, మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటాయి, మంచి పార్టీ వేర్వి. అండ్ నాకు అన్నిట్లో ఇది బాగా నచ్చింది. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది ఖాళీ డబ్బా అనుకుంటా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవైతే నా ఫేవరెట్ గైస్. ఎంత బాగా నచ్చినాయో. ప్యాకింగ్ కూడా మంచిగా ఉంది. ఇవైతే నా ఫేవరెట్ అసలు. మనకి జ్యువెలరీ అంటే ఎంత ఇష్టం కదా అమ్మాయిలకి. సో వీ లవ్ జ్యువెలరీ. అండ్ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అమ్మాయిలకి జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వండి. ఎంత తక్కువదైనా కూడా దే ఫీల్ సో హ్యాపీ. అవి కాకుండా ఇంకేమున్నాయి, ఇవి. సో ఇవి ఏంటంటే మంచి ఇట్లా హల్దీ ఫంక్షన్స్కి అట్లా వేసుకుంటే బాగుంటాయి. మంచి మెహందీ ఇలాంటి వాటికి చాలా చాలా బాగున్నాయి కూడా. జుమ్కా 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 జుమ్కా. సి ఐ లవ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకి ఇట్లా ఎక్కువ చైన్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ఇయర్ రింగ్స్తోనే మొత్తం సెట్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా ఐ హ్యావ్ వన్ మోర్. ఇవి లావెండర్ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ లింక్స్ కావాలంటే చెక్ చేయండి డిస్క్రిప్షన్. 1 2 3 4 దే షుడ్ బి 1 మోర్. ఎక్కడ పెట్టినానో ఏమో, అక్కడే ఉన్నట్టునే తీసుకొస్తా. 1 minute గైస్. నేను ఇంకోటి కూడా చూపిద్దామని అనుకున్నాను ఇయర్ రింగ్స్. అవి మిస్ అవుతున్నాయి, ఎక్కడో కనిపించట్లేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి.
సో ఒకవేళ వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లేదంటే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ దెర్ ఇస్ వన్ పేజ్ నాకు ప్రియా పిక్స్ అని చెప్పేసి, అక్కడ నేను డ్రెస్సెస్ కానీ ఇయర్ రింగ్స్ ఏవైనా థింగ్స్ తీసుకుంటే ఐ పోస్ట్ మై వీడియోస్ అండ్ రివ్యూస్ అబౌట్ ఇట్. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దట్ పేజ్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేసినాను, మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మనం 13Kలోనే స్టక్ అయిపోయినాం, ఎందుకంటే వీఆర్ నాట్ షోయింగ్ అప్ ఎవ్రీ వీక్. సో అందుకనే కొంచెం డౌన్ అవుతుంది అకౌంట్, బట్ ఇట్స్ ఓకే. మెల్లమెల్లగా నాకు టైం నాకు కూడా కుదరాలి కదా, సో పిచ్చి పెట్టాలని లేదు. సో యా, అదనమాట ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేయడానికి ఏం లేదు యాక్చువల్లీ వీడియోలో, సో డోంట్ డూ ఇట్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? And yeah, stay tuned for more videos. See you in the next video, guys. Bye bye.